వీక్ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాం. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఏంటంటే ప్రతి ఒక్క తల్లి కూడా ఏ విధంగా పాలు ఇవ్వాలి పుట్టినప్పటి నుంచి అనేది అవగాహన కార్యక్రమం మనం చేసుకుంటాం. పాత పద్ధతిలో అయితే వాళ్ళు చెప్పడానికి ఉంటుండే. ఇప్పుడు అన్ని టెక్నాలజీ జనరేషన్ చేంజ్ అయింది, కొంత మార్పు వచ్చింది. కాబట్టి తల్లిపాల ప్రాముఖ్యతను ఇట్లా తెలియజేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని ముఖ్య ఉద్దేశం. 2 సంవత్సరాల వరకు ఖచ్చితంగా తల్లిపాలే ఇవ్వాలి. 6 నెలల వరకు అయితే ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. వాటర్ కూడా ఇవ్వడానికి లేదు. ఎందుకంటే వాటర్ తాగిస్తే వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పాలలోనే నీళ్ళు కూడా సరిపోయి ఉంటుంది. తర్వాత 2 సంవత్సరాల వరకు ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మంచిగా ఉంటుంది. ఐక్యూ లెవెల్స్ తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువ ఉంటుంది డబ్బా పాలు తాగే వాళ్ళకంటే. డయేరియా రాదు. మనం డబ్బా పాలు ఇచ్చారనుకోండి డైజెషన్ కాదు, ఇష్యూస్ వస్తాయి. తల్లిపాలు ఖర్చు లేని, అవునా? ఖర్చు ఏమైనా అవుతుందా? ఏం ఖర్చు లేదు. అదే మన బాడీ ఫీడ్ అయితే మనం కొనుక్కోవాలి. ప్రతి పూట కూడా ఎప్పటికప్పుడు కలపాలి, పట్టాలి. తల్లిపాలు అయితే మనకి ఎప్పుడు డిమాండ్ బేస్ ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతుంది. 2 గంటలకు ఒకసారి ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. అంటే రోజుకు 10 నుంచి 12 సార్లు, రాత్రి పగలు ఇవ్వాలి. డే టైం ఇస్తున్నా కదా నైట్ ఇవ్వకపోయినా పర్లేదు అని అనుకోకూడదు. డే టైం ఎక్కువసేపు పట్టడము, నైట్ టైం ఇవ్వకుండా ఉండకూడదు. ఓకేనా అండి? అదేవిధంగా 6 నెలల నుంచి మనము కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇస్తాం. ఇది సరిపోతుంది కదా ఇంకెందుకు ఇవ్వాలి, 6 నెలలు ఇచ్చిన కంప్లీట్ అని కూడా ఆపడానికి లేదు. 2 ఇయర్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే 1000 రోజులు కడుపులు ఉన్నప్పటి నుంచి 2 సంవత్సరాలు వచ్చే వరకు మనం తీసుకునే కేరింగే ఆ బిడ్డ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మనం ఎంత సంపాదించినా ఉంటుంది. మనం వాళ్ళకు ఆరోగ్యం ఇవ్వాలి. వాళ్ళకి ఆరోగ్యం ఇస్తే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సంపాదించుకుంటారు. ఆ ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటేనే కదా మంచిగా చదువుతారు, ఒక ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. వీళ్ళకి ఐక్యూ బాగా ఎక్కువ ఉంటుందండి. తల్లిపాలు ఇచ్చినటువంటి పిల్లలకి ఐక్యూ మిగతా వాళ్ళతో పోతే చాలా ఎక్కువ ఉంటుంది. ఇదొకటి. అదేవిధంగా మేడం గారు చెప్పారు, బ్రెస్ట్ క్యాన్సర్ రాదు, గర్భాశయ క్యాన్సర్ కూడా రాదు. మనకు హార్మోన్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇది ప్రొలాక్టిన్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటాం. హార్మోన్స్ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. ఇవన్నీ బేస్ అయి ఉన్నాయి కాబట్టి మనం ముందుకి ప్రతిసారి కూడా మనము అవగాహన అనేది అవసరం. ప్రతి ఒక్కరికి ఎంత చదువుకున్నా కూడా వీళ్ళకి తెలియకపోవచ్చు, తెలియవు. డిపార్ట్మెంట్లో ఉన్న మాకు ఎంత చదువుకున్నా డిపార్ట్మెంట్లోకి వచ్చినాక ఇవన్నీ విషయాలు తెలిసినాయి. అంతకుముందు మాకు కూడా ఏమీ తెలియదు. సో అనిపించిన అట్లా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందుకే మనం ప్రతి నెల కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం, కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్. కానీ ఈ ఆగస్టులో మాత్రము చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటాం. సో అట్లా ఆ విధంగా మనం ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. డెలివరీ అయినప్పటికీ తను బెడ్ మీద ఉన్నా కానీ ఇమీడియట్గా నా బిడ్డకు మురుపాలు పట్టండి అనేది ఆమెలో అవగాహన ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న నర్సులకు చెప్పడం జరుగుతుంది, డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. ఇమీడియట్గా సెక్షన్ మనకు సిజరీన్ అయినా ఆ బిడ్డని పైకి మన కడుపు మీద వేసి మురుపాలు పడతారు. ఇది అవేర్నెస్ అందరికి కూడా గర్భిణీ స్త్రీలకు రావాల్సింది. ఈ విషయంలో అంగన్వాడీ టీచర్స్ మన మెయిన్ పాత్ర. అట్లనే హెల్త్ డిపార్ట్మెంటు, ఐకేపీ, హెల్త్, ఐసిడిఎస్ 3 లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి పెద్ద ఎత్తున వర్క్ చేస్తున్నాము. ఇంకా కూడా బాగా చేసి ఈ కార్యక్రమాలు ఇంకా జరుపుకుంటున్నామని అంటే ఇది 100% రీచ్ కాలేదన్న ఉద్దేశం. ఇవి జరుపుకుండడం ఎప్పటి వరకు ఆపేస్తాము? అందరూ కూడా పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టడము, అట్లనే బిడ్డకు 6 నెలలు నిండిన తర్వాత 7వ నెల రాగానే అన్నప్రాసన. మన పెద్దవాళ్ళు ఊరికే పెట్టలేదు. ఇవన్నీ కూడా కొన్ని ఈవెంట్స్ లాగా అంటే పండగల్లాగా పెట్టారు. ఆ పండగ వాతావరణంలో దాంట్లో ఒక మీనింగ్ కూడా ఉంది అన్నట్టు. అంటే 6 నెలల వరకే కేవలం తల్లిపాలే మనకు సరిపోతాయి. 6 నెలల తర్వాత బిడ్డకు పాలతో పాటు మనం ఇప్పుడు బాలామృతం ఇస్తున్నామండి. ఈ బాలామృతము మీరు బయట కొనుక్కుంటే 2000 కంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఇది ఫ్రీగా మన గవర్నమెంట్ ఇస్తుంది. దీన్ని మీరు ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి చక్కగా డబ్బాలో మనం ఎప్పుడు పిండి ఎట్లా పెట్టుకుంటాము డబ్బాలో పెట్టుకొని ఆ బిడ్డకు చిన్న స్పూన్ నుండి స్టార్ట్ చేయాలి. ఎట్లా? అది ఉగ్గు రూపంగా మనము సిర్లాకు తర్వాత
బయట నుండి కొన్న డబ్బాలు పెడతాం కదా పిల్లలకు సిగ్లాక్ అని మనం పెట్టేవాళ్ళం, అందరికి ఐడియా ఉంది. కొందరు ఉగ్గు తయారు చేసి పెడతారు. ఇది కూడా కంపల్సరీ పాలతో పాటు రోజు హాఫ్ స్పూన్ నుండి స్టార్ట్ చేస్తే మార్నింగ్ హాఫ్ స్పూను గిన్నె శుభ్రంగా బాయిల్ చేయాలి, స్పూన్ శుభ్రంగా బాయిల్ చేయాలి. తర్వాత చక్కగా వాటర్ కూడా బాయిల్ చేసి దాంట్లో హాఫ్ స్పూను మనం రాగి జావ వేసుకుంటాం చూడండి, అట్లా కలిపి పొయ్యి మీద ఎసర్లాగా పోసి మంచిగా దగ్గరికి చేసుకొని అందులో మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నో షుగర్ ఆల్రెడీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ బాలామృతం అనేది చాలా ఇంపార్టెంట్. బిడ్డకు మనం ప్రతి నెల బరువులు ఎత్తులు ఎలా తీస్తున్నామో ఈ బాలామృతం మేము ఇచ్చింది మీరు సద్వినియోగం చేసుకోండి. ఇవ్వండి, ఇంకోసారి ఏడ్చినప్పుడు ఇవ్వండి. మేడం మీరు మాట్లాడండి. మేడం మీరే మాట్లాడండి. రెసిపీ ఇచ్చేయండి. మాట్లాడండి. మీరు కూర్చోండి. ఆ ఫ్యామిలీ